వల్లభనేని వంశీ అరెస్ట్ను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. కక్షపూరితమైన రాజకీయాలు ఉండకూడదని అన్నారు. బొత్స వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు. గతంలో వంశీ వాడిన భాష గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. దళిత వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ చేయించిన వ్యక్తి గురించి బొత్స లాంటి వ్యక్తి ఇలా మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు. రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు. రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే. ఒక దళిత కుటుంబానికి చెందిన వాళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళ తల్లిదండ్రులతో కేసు పెడితే దానికి కూడా బొత్స సత్యనారాయణ గారు లాంటి సీనియర్ రాజకీయ నాయకులు రెస్పాండ్ అవుతున్నారంటే మీరే ఆలోచించాలి. ఆ రోజున నీచమైన భాష మాట్లాడినప్పుడు కానీ తిట్టినప్పుడు కానీ మీకోసం మీ పార్టీ కోసం పోటీ చేసిన అభ్యర్థులను తోలనాడినప్పుడు కానీ ఎప్పుడన్నా ఒక్క వైసీపీ నాయకుడు నోరు మెదిపారని అడుగుతున్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నోరు పెదపడం, మీరు మొదలు పెట్టడం ఇలాంటి వైఖరి రాజకీయాలకు మంచిది కాదు.